రీసెంట్గా విజయవాడలో కొంతమంది ఉగ్రవాద అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. విజయవాడతో పాటు మిగతా స్టేట్స్ నుంచి కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. దాదాపుగా 13 మందిని నిందితులుగా చేర్చారు. ఇక్కడ పోలీసులు పక్కా ప్రూఫ్స్ తోటి వీళ్ళందరినీ వలపన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విజయవాడలో అరెస్ట్ అయిన పిల్లలు కానీ, బయట అరెస్ట్ అయిన వాళ్ళు కానీ అందరూ యువకులే. దాదాపుగా 20-25 మధ్య ఉన్నట్టున్నాయి. ఒకతను ఏదో నీట్కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. వీళ్ళందరూ ఎందుకు ఉగ్రవాదుల వైపు ఆకర్షితులు అవుతున్నారనేది ఇక్కడ పాయింట్. అండ్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చే ఉగ్రవాద ప్రేరేపిత ఉపన్యాసాలు ఎక్కువగా వింటున్నారు. ఆ వీడియోస్ ఎక్కువ చూసి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళకి ఆకర్షితులు అయ్యారు. దాంతో వాళ్ళు కాంటాక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. కాంటాక్ట్ అవ్వటం వాళ్ళని ఒక గ్రూప్గా ఏర్పడి విధ్వంసానికి పాల్పడాలి అని ప్లాన్ చేసుకుంటుండగా పట్టుకున్నారు. లాస్ట్ టైము జమ్మూ కాశ్మీర్లో డాక్టర్లు కొంతమంది ఉగ్రవాద ముఠాగా ఏర్పడినప్పుడు ఫరూక్ అబ్దుల్లా గారు ఒక మాట అన్నారు, ఎందుకు విద్యావంతులే ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అని. ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. ఆయన అన్న దాంట్లో మామూలుగా ఆలోచిస్తే తప్పులేమి కనపడవు. కాకపోతే ఆయన అందరూ ఆ రోజు కూడా నువ్వు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు పాకిస్తాన్కే సపోర్ట్గా మాట్లాడుతావు అన్నారు. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నా కానీ ఒక మంచి పాయింట్ కూడా ఉంది. ఇక్కడ మనం తీసుకుంటే విజయవాడ లాంటి సిటీలో ఉన్న యువకులు కూడా ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనేది ఒక పాయింట్. ఇక్కడ మెయిన్గా సోషల్ మీడియాలో ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత మీరు ఒక వీడియో చూస్తే ఏదన్నా వీడియోని దానికి రిలేటెడ్ వీడియోసే అవి వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కన్సర్న్ కూడా ఉంది. ఎందుకు అంటే అన్ని వీడియోస్ని పోలీసులు బ్లాక్ చేయలేరు కదా. ఇక్కడ కొన్ని ఛానల్స్ కానీ ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ IP అడ్రసెస్. సో వాటిని బ్లాక్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఇంట్లో వాళ్ళ బాధ్యత. మీ పిల్లలు ఏం చూస్తున్నారు, రెగ్యులర్గా ఏమేమి వీడియోస్ చూస్తున్నారు, వేటికి ఆకర్షితులు అవుతున్నారు అనేది మీ బాధ్యతే కదా. మీ పిల్లవాళ్ళకి 20 ఏళ్ల వయసు వచ్చినా సరే కొన్నిసార్లు మనం మానిటరింగ్ చేయాల్సిందే, తప్పదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండానే ఇదంతా జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి జరిగి ఉంటే పోలీసులు వాళ్ళని కూడా నిందితులుగా చూపించేవాళ్ళు. ఇక్కడ అదే మెయిన్ పాయింట్. ఇక్కడ మన పిల్లలు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు. ఒకవేళ రెచ్చగొట్టే వీడియోస్ ఏమైనా చూస్తూ ఉంటే మీరు మీ పిల్లలతో మాట్లాడండి, కౌన్సిలింగ్ ఇప్పించండి ఖచ్చితంగా. ఇక్కడ సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఇక్కడ అందరికీ జరిగేదే ఇది. మీ పిల్లలు ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు అని మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ సెంటర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు పోలీసులు ఇనిషియల్ స్టేజెస్లో. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళ కంపారిజన్స్ చెప్పండి. పక్క దేశాల్లో మీ వర్గం వాళ్ళు కానీ మీ మతం వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎక్కడా లేని స్వేచ్ఛ మన దేశంలో ఎలా దొరుకుతుంది, మన దేశంలో అందరూ కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రాపర్గా వాళ్ళలో ఆ భావజాలం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.